మీరందరూ భగవంతుని బిడ్డలే. మీరందరూ సోదర సోదరీమణులే. నిజమైన మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు మీరు సేవలో ప్రవేశించవలసిందే. స్వార్థాన్ని త్యాగం చేయవలసిందే. దేశసేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవలసిందే. ఈ లక్ష్యంతో గమ్యం చేరేంతవరకు మీరు ప్రయాణం సాగించవలసిందే. దీనికి వయోపరిమితిగాని, రిటైర్మెంటుగానీ లేదు. మీ కడపటి శ్వాసను కూడా సేవలోనే వదలాలి. సేవయే మీ జీవిత లక్ష్యము. అహల్య వంటి రాయి, రామపాదం వంటి పాదం రెండూ చేరినప్పుడే శాపవిమోచనం. అట్లే సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తుల వంటి సేవకులు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా నివారణ కాగలవు. సేవకులు లేకపోతే ప్రభువుకి విలువలేదు. ప్రభువు లేకపోతే సేవకులు సక్రమమైన మార్గాన్ని అనుసరించరు. మన ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఏర్పడింది. ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటంచేత ఎట్టి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. సాయిని వదిలి మీరు కాని, మిమ్మల్ని వదిలి సాయి కాని ఉండటానికి వీలుకాదు. దీనిని దృఢం చేసుకుని మీరు సేవలో ప్రవేశించండి.